So today I am going to start బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఏ విధంగా జయిస్తున్నారు, సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించి బ్రిటిష్ వారు ఎటువంటి తప్పిదానికి శ్రీకారం చుట్టారు, ప్రపంచవ్యాప్తంగానే కాకుండా విశ్వవ్యాప్తంగా ఈ బ్రిటిష్ వారి యొక్క ఆగడాలకు, అరాచకాలకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మనం గుర్తించాల్సి ఉంది. సీ హియర్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సింధ్ అనేది భారతదేశానికి ఒక ముఖద్వారంగా ఉంది. భారతదేశానికి ఒక ముఖద్వారం. విదేశీయులు భారతదేశంలో చొరబడాలన్నా, విదేశీయులు భారతదేశాన్ని ఆక్రమించాలన్నా, విదేశీయుల యొక్క దురాక్రమణ దాడులకు సింధ్ ప్రాంతం అనేది వ్యూహాత్మకంగా వాయవ్య భారతదేశంలో నెలకొని ఉండడం ఇది ఒక కారణంగా మారిపోయింది. ఇక్కడ మనం గమనిస్తే వాయవ్య భారతదేశంలో సింధ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా, సింధ్ is strategically located and this strategical location is very much importance for the British supremacy throughout the Asia. ఆసియా ఖండంలోనే బ్రిటిష్ వారు గొప్పగా రాణిస్తున్నారంటే భారతదేశం లాంటి గొప్ప గొప్ప దేశాలు తమ యొక్క వలస రాజ్యాలుగా మార్చబడడం, తమ యొక్క అధీనంలో ఉండడం. అలాంటి భారతదేశాన్ని బ్రిటిష్ కాక ఇక బ్రిటిష్ మీద వేరే రాజ్యాలు దాడి చేయాలన్నా, దురాక్రమణలు చేయాలన్నా ఇక సింధ్ ప్రాంతం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంలో, జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ the strategic geographical location of Sindh made much importance. Let us discuss the economic and the geographical aspects of Sindh here. So the way that came under the control of the British from the subsidiary alliance. సబ్సిడరీ అలియన్స్లో ఉన్నప్పటికీ రక్షించాల్సిన రక్షకులే భక్షకులు అవుతున్నారు. సింధ్ పట్ల భక్షకుల్లాగా సింధ్ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. ఏ రకంగా బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించారు, మరి సింధ్ ప్రాంతం యొక్క స్థితిగతులు ఏంటి, దీని యొక్క రాజకీయ ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది మనం చర్చించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా సింధ్ వ్యూహాత్మక ప్రదేశంలో నెలకొని ఉండడం అనేది సింధ్ ఆక్రమణకు దారితీస్తుంది. ఆనాటి గవర్నర్ జనరల్ Lord Ellen Borough, very very important, have a look here. Lord Ellen Borough was the Governor General of India. Was the Governor General of India in the year 1843. Right. The Governor General of Bengal was designated as the Governor General of India from 1833 Chartered Act. So the first Governor General of India was William Bentinck, and later the Governor General of Bengal designation changed to Governor General of India. So Ellen Borough was the Governor General of India at the time of the Sindh conquered by the British. బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించే సమయంలో ఎలెన్ బరో గవర్నర్ జనరల్గా విధులను నిర్వర్తిస్తున్నాడు. కానీ ఈ ఎలెన్ బరో సింధ్ యొక్క వ్యూహాత్మక ప్రాంతం, నెలకొని ఉన్న ప్రాంతం, రెండు ఆర్థికంగా అది రోజు రోజుకి ఎదగడం, గొప్ప ఆర్థిక శక్తిగా సింధ్ ప్రాంతం నెలకొని ఉండడం, మరి విదేశీ దురాక్రమణదారులు రైట్స్ భారతదేశంపై దండెత్తాలంటే సింధ్ ఒక ముఖద్వారంగా ఉండడం, రైట్. సో ఈ కారణాల వల్ల ఎలెన్ బరో ఒక ఆలోచనలోకి వచ్చాడు. అదేంటంటే సింధ్ ప్రాంతాన్ని ఎంత త్వరగా వీలైనంత త్వరగా ఆక్రమిస్తే అంత మంచిది అని. ఇక్కడ మరొక అంతర్జాతీయ కారణం కూడా ఉంది. సో ద రూట్ కాజ్ ఫర్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ by British, international reason is also one of the important reason, and that was Russia and the rise of Russia. Russia rise to its zenith, celestial heights in the modern days of the world history, and there was a strong fighting between the two superpowers, Britain and Russia, for the sake of the world supremacy and suzerain power and a sovereign power. Russia started
waging wars with the European nations. And British was the formidable enemy of Russia at the time. And now Russia became a superpower in Asia as well as in Europe. So Russia is located in Eurasia. Eurasia, the land located between Asia and Europe. Okay. So here Russia's strong rivalry was one of the reason behind the conquest of Sindh. రష్యా అనేది రోజు రోజుకి బలపడడం, అది గట్టి పోటీ ఇవ్వడం మరియు బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడే ఆ ప్రణాళికను రష్యా సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ బ్రిటిష్ వారికి ఒక భయోత్పాతాన్ని కలగజేసింది. సో దట్ ఈస్ ఫియర్ ఆఫ్ రష్యా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ బిహైండ్ ద సింధ్ కాంక్వర్డ్ బై ద బ్రిటిష్ ఆర్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రష్యా ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమిస్తుందో, రైట్, బ్రిటిష్ వారి యొక్క వలస దేశంగా ఉన్న భారతదేశం బ్రిటిష్ వారు రష్యాకి శత్రు రాజ్యం కాబట్టి ఇక ఈ వలస రాజ్యమైన భారతదేశాన్ని రష్యా ఎక్కడ ఆక్రమిస్తుందో అన్న భయం బ్రిటిష్ వారి యొక్క మస్తిష్కంలో ప్రారంభమైంది. ఇక వెంటనే ఎలెన్ బరో ఏం చేస్తున్నాడంటే అటాక్ అండ్ ప్రొసీడ్ కాంక్వర్డ్ అండ్ బిసైడ్స్ ద Sindh from the four cardinal directions. He ordered to the subsidiary force as Sindh was under the subsidiary alliance at the time of the conquest. See, సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు జయించే సమయంలో సింధ్ అనేది సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఉంది. సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఉందంటే బ్రిటిష్ వారు ఆ స్వదేశీ రాజ్యాన్ని ఏ రాజ్యం అయితే సైన్య సహకార పద్ధతిపై సంతకం చేస్తుందో ఆ రాజ్యాన్ని సిగ్నేటరీ స్టేట్ అని చెప్పుకున్నాం. మరి ఆ సిగ్నేటరీ స్టేట్ యొక్క రక్షణ బాధ్యతలు మొత్తం బ్రిటిష్ సైన్యం చేసుకోవాలి. మరి ఆ రక్షణ బాధ్యతలను మొత్తం బ్రిటిష్ సైన్యం చూసుకోవాల్సింది వెళ్ళి రక్షించే బ్రిటిష్ సైన్యమే భక్షిస్తోంది సింధ్ ప్రాంతాన్ని. ఇక్కడ సింధ్ బ్రిటిష్ సైన్యానికి అయ్యే మొత్తం సైనిక నిర్వహణ ఖర్చును భరిస్తుంది. ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సబ్సిడరీ ఫోర్స్ వాజ్ మెయింటైన్ బై ద రూలర్ ఆఫ్ సింధ్. సింధ్ ప్రాంతాన్ని అమీర్లు పరిపాలించేవారు. అమీర్లు అట్ ద టైమ్ ఆఫ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ షేర్ ఖాన్ ఆర్ షేర్ మహమ్మద్ ఖాన్ వాజ్ ద రూలర్ ఆఫ్ సింధ్. ఆనాడు షేర్ మహమ్మద్ ఖాన్ పాలకుడుగా ఉన్నాడు సింధ్ ప్రాంతాన్ని. అమీర్ల వంశం పరిపాలించేది. సింధ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అమీర్స్. గొప్ప ధనవంతులు అమీర్ల వంశం పరిపాలించేది సింధ్. అయితే ఈ అమీర్ల వంశానికి చెందిన షేర్ ఖాన్, హ్యావ్ ఎ లుక్, షేర్ మహమ్మద్ ఖాన్, షేర్ మహమ్మద్ ఖాన్ had alliance and diplomacy with the British on the pretext of subsidiary alliance. On the pretext of subsidiary alliance. సైన్య సహకార ఒప్పందంలో భాగంగా సింధ్ రాజైన అమీర్ షేర్ మహమ్మద్ బ్రిటిష్ వారితో చేతులు కలిపి బ్రిటిష్ వారితో మంచి సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. బ్రిటిష్ వారితో దౌత్య నీతిని ప్రదర్శిస్తున్నాడు. బ్రిటిష్ వారితో స్నేహపూర్వకంగా మెలుక్కుంటున్నాడు. అలాంటి వాడిని బ్రిటిష్ వారు ఆక్రమించడం, అలాంటి వాడితో వీరోచితంగా పోరాడడం, ఇది ప్రపంచవ్యాప్తంగా తిరస్కరణకు గురవుతుంది. దెర్ వాజ్ యూనివర్సల్ కండెమ్నేషన్ అగైనెస్ట్ ద బ్రిటిష్ యాక్టివిటీ ఇన్ కాంక్వరింగ్ సింధ్ టెరిటరీస్. So that is a very very important point and a valid point, right? Every nation in the world disagreed and disapproved with the policy of British naked imperialism. బ్రిటిష్ వారి యొక్క నగ్న సామ్రాజ్యవాద పోకడలకు వ్యతిరేకంగా విశ్వవ్యాప్తంగా వ్యతిరేక ధ్వానాలు ప్రారంభమయ్యాయి, వ్యతిరేక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవి కూడా మనం గమనించాల్సి ఉంది. సింపుల్గా ఇక్కడ గమనించండి, సింధ్ ప్రాంతం చక్కగా సైన్య సహకార పద్ధతిలో భాగంగా కొనసాగుతుంది. సైన్య సహకార పద్ధతి లేదా సైన్య సహకార ఒడంబడిక, subsidiary alliance was initiated by an imperialist Lord Wellesley in the year 1798. So on the pretext of subsidiary alliance, Sindh was under the control of British. ఈ సింధ్ చుట్టూ సబ్సిడరీ ఫోర్సెస్ బ్రిటిష్ సైన్యాలు మోహరించబడ్డాయి.
అంతే కదా. సైన్య సహకార ఒడంబడికపై ఏ రాజ్యం అయితే సంతకం చేస్తుందో ఆ రాజ్యాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సిగ్నేటరీ స్టేట్ అంటున్నాం. సిగ్నేటరీ స్టేట్ అంటే సంతకం చేసిన స్వదేశీ రాజ్యం. ఓకే, మరి బ్రిటిష్ సైన్యం సిగ్నేటరీ స్టేట్ యొక్క రక్షణ బాధ్యతలను తీసుకోవాలి. మరి ఇక్కడ బ్రిటిష్ సైన్యం సింధ్ ప్రాంతం అనేది 1839లోనే సైన్య సహకార ఒడంబడికలో భాగంగా ఉంది. కానీ 1843లో సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఎందుకు? ఆ గత్యంతర పరిస్థితి ఏంటి? ఎందుకు ఆ అవసరం వచ్చింది? ఇక్కడ మనం ఈ లాజిక్ని మనం వెలికి తీయాలి. ఈ లాజిక్ని మనం పసిగట్టాలి. దీన్ని వంట పెట్టుకోవాలి. అప్పుడే మనము ప్రశ్నలు ఎలా వచ్చినా కూడా లోతుల్లోకి దిగి మనం దాన్ని అంచనా వేయగలుగుతాం చాలా సునాయాసంగా, తేలికగా. రైట్, ఇక్కడ సింధ్ ప్రాంతం అనేది బ్రిటిష్ యొక్క సైన్య సహకార ఒడంబడికలో భాగంగా ఉన్నప్పటికీ సింధ్ ప్రాంతాన్ని 1843లో బ్రిటిష్ వారు ఆక్రమించడానికి కారణం ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాం. సింధ్ ప్రాంతాన్ని షేర్ ఖాన్ అనే అమీర్ వంశస్థులు పరిపాలిస్తున్నారు. మరి సింధ్ అనేది ఆర్థికంగా రాజకీయంగా మరియు భౌగోళికంగా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్, భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. అంటే భారతదేశంలోకి విదేశీ ఆక్రమణదారులు ప్రవేశించాలన్నా, భారతదేశంలో అతి గొప్ప రాజకీయ ఆర్థిక పరిస్థితులకు చెక్కదిద్దే ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులకు కేంద్రంగా సింధ్ అనేది ఒక ముఖద్వారంగా ఉంది. మరి ఇటువంటి ముఖద్వారం ద్వారా విదేశీ దురాక్రమణ ద్వారులు, ముఖ్యంగా రష్యా ఎక్కడ ప్రవేశించి బ్రిటిష్ యొక్క వలస రాజ్యమైన భారతదేశాన్ని చేజిక్కించుకుని ఈ వనరులన్నిటినీ తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుందో అని భయపడిన బ్రిటిష్ వారు ఆనాటి ఎలెన్ బరో అటాక్ అంటున్నాడు. రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు ఎలెన్ బరో. అయితే సైన్య సహకార ఒడంబడికలో భాగంగా బ్రిటిష్ సైన్యానికి అయ్యే నిర్వహణ ఖర్చు మొత్తం సింధ్ ప్రాంతం భరిస్తున్నప్పటికీ ఇక్కడ మనం గమనించాలి, బ్రిటిష్ సబ్సిడరీ ఫోర్స్ నిర్వహణకు గాను బ్రిటిష్ తరఫున ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఆ అధికారి పేరే బ్రిటిష్ రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ హియర్. బ్రిటిష్ రెసిడెంట్, an officer to monitor the subsidiary force and the diplomacy with the signatory state. An officer called British resident is appointed by the British government, and this British resident always interfering in the internal affairs of the signatory state. So this is how indirectly the signatory states administration came under the control of British. Okay, this is a valid point. And now the British resident at the time of the conquest of Sindh was Charles Napier. Note it down, Charles Napier. Many times the question came from this zone. Charles Napier was the British resident at the time of the British conquest of Sindh, and the Governor General Ellen Borough. Now Ellen Borough is the higher authority in India, and Ellen Borough ordered his resident Charles Napier to conquer Sindh. సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించమని ఎలెన్ బరో చార్లెస్ నేపియర్కి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. చార్లెస్ నేపియర్ ఈ సింధ్ రాజైన షేర్ ఖాన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రైట్, ఎంత మంచి సంబంధాలు కలిగి ఉన్నారంటే భార్యాభర్తలు లాంటి సంబంధాలు, అంత గొప్ప సంబంధాలు. రైట్, వీరు చార్లెస్ నేపియర్ మరియు షేర్ ఖాన్ మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మరి సత్సంబంధాలు అనేటివి తెగిపోతున్నాయి. కారణం ఏంటంటే చార్లెస్ నేపియర్కి ఎలెన్ బరో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. సింధ్ ప్రాంతాన్ని జయించు, సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించే, ఏ సైన్యంతో అయితే మనం రక్షణిస్తున్నామో అదే సైన్యంతో దాన్ని చుట్టుముట్టి దాన్ని ఆక్రమించి దాన్ని మన వైపుకి లాగే బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసే అంటూ ఆజ్ఞలు జారీ చేశాడు. వెంటనే ఆ ఆజ్ఞలు కారణం ఇతడికి అర్థం కాలేదు చార్లెస్ నేపియర్కి. అయినా ఇతడు షేర్ ఖాన్తో ఉన్న మిత్రబంధం, షేర్ ఖాన్తో ఉన్న మంచి సత్సంబంధాలు అనేటివి
త్యాగం చేసుకోవడం, త్యజించడం ఏమాత్రం ఇష్టం లేని చార్లెస్ నేపియర్ తన యొక్క స్నేహితుడైన షేర్ ఖాన్ని పిలిచి, డియర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మై హైయర్ అథారిటీ who monitors the entire Indian administration, Ellen Borough. I have received the orders from the higher authority to conquer Sindh. I am extremely sorry regarding this. I am helpless at this situation. I must conquer Sindh, but I am helpless. Kindly cooperate in this, he said. చార్లెస్ నేపియర్ ఆ మాట అనగానే, ఈ బ్రిటిష్ రెసిడెంట్ చార్లెస్ నేపియర్ ఆ మాట అనగానే షేర్ ఖాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. యుద్ధం కూడా చేయలేని స్థితి, అంత మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. వెంటనే షేర్ ఖాన్ మౌనంగా ఉన్నాడు, మౌనం వహించాడు. చివరికి ఏమీ అర్థం కాక షేర్ ఖాన్ మౌనంగా ఉండగా చార్లెస్ నేపియర్ ఆ సబ్సిడరీ ఫోర్స్ రక్షించాల్సిన సైన్యంతో మొత్తం అటాక్ చేసేస్తున్నాడు. అటాక్ చేసేసిన అనంతరం చార్లెస్ నేపియర్ ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ ఏంటంటే, ఆ లేఖ బ్రిటిష్ హైయర్ అథారిటీకి ఎలెన్ బరోకి రాస్తాడు. ఐ హ్యాడ్ సిన్ బట్ ఐ డిడ్ సిన్. ఐ హ్యాడ్ సిన్ బట్ ఐ డిడ్ సిన్. ఐ కమిటెడ్ సిన్. నేను సింధ్ ప్రాంతాన్ని జయించాను, సింధ్ అనేది నా చేతుల్లో ఉంది. బట్ ఐ డిడ్ సిన్, నేను మహాపాపం చేశాను, సింధ్ ప్రాంతాన్ని జయించి నేను మహాపాపం చేశాను అంటూ చార్లెస్ నేపియర్ ఎలెన్ బరోకి లేఖ రాస్తాడు. అండ్ హీ డిస్కస్డ్ ఇన్ ద లెటర్ అండ్ ఇన్ ద డిస్కషన్ విత్ ద షేర్ ఖాన్, ఆర్ బ్రిటిషర్స్ ఆర్ రాస్కల్స్, we are idiots. I can agree that. As per the policy of subsidiary alliance, we must protect the signatory state. But rather than we are conquering this is not good thing. And this is not the justification. There was justification in the conquest of Marathas. British conquest of Maratha was given the justification. British conquest of Bengal was given the justification. And British conquest of Mysore was also given the justification. But British conquest of Sindh never will give the justification. Moreover, there was a universal condemnation regarding this. విశ్వవ్యాప్తంగా బ్రిటిష్ వారి యొక్క నగ్న సామ్రాజ్యవాద ధోరణిపై విశ్వవ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. సో దిస్ ఈజ్ ద నేకెడ్ ఎగ్జాంపుల్, అ నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ ఇంపీరియల్ పాలసీ అండ్ ఇంపీరియలిజం. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాద ధోరణికి నగ్న ఉదాహరణగా సింధ్ ఆక్రమణను చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సో ద 50% of Indian territories are under the control of British. So all 50%, any territory in India conquered by British would given the justification, but the conquest of Sindh never will give the justification. And this is great sin committed by the British and the blunder committed by the British. ఇది మహాతప్పిదం, చారిత్రాత్మక తప్పిదం, హిస్టారిక్ బ్లండర్ కమిటెడ్ బై ద బ్రిటిష్, ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. ఈ విధంగా బ్రిటిష్ వారు చేసిన చారిత్రాత్మక తప్పిదం, మహాపాపంగా సింధ్ ఆక్రమణను చెప్పుకోవచ్చు. సింధ్ అనేది 1843లో ఆక్రమించడం జరిగింది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. డియర్ ఆల్ aspirants, freshers and learners, could you kindly subscribe our channel